దిస్ ఈస్ డే 7 ఇన్ మై 30 డేస్ ఆఫ్ హెల్తీ రొటీన్ ఛాలెంజ్. రోజు సన్ రైజ్ అవ్వకముందే నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయేది. ఇవాళ అయితే సన్ వచ్చేసారు. కొంచెం లేట్ అయిపోయింది. ఇది కూడా ఒక అందుకు మంచిదే లేండి. మనకు పీస్ ఆఫ్ మైండ్తో పాటు ఎక్స్ట్రా విటమిన్ డి కూడా వస్తుంది. సో కమింగ్ టు అవర్ టాపిక్, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నావు కదా, తినకూడదు ఏదో తినేసావు, అందుకే బేబీకి మోషన్స్ అయిపోతున్నాయి అని అనేవారు. అప్పుడు మొదలైందండి నాకు స్ట్రెస్. నార్మల్ పర్సన్స్కి ఇది పెద్ద విషయంలో అనిపించదు, బట్ ఎవరైతే డెలివరీ చేసి బేబీని చూసుకుంటున్నారో వాళ్ళకి ఇది స్ట్రెస్లా అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా బయటకు వెళ్ళము, ఎప్పుడు పిల్లల గురించి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి స్టేట్మెంట్స్ నా మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి. అప్పుడు స్ట్రెస్ వల్ల నాకు బ్రెస్ట్ మిల్క్ కూడా తగ్గిపోయింది. పాప వెయిట్ పెరిగేది కాదు. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఇట్స్ ఓకే, షీఈస్ ఫైన్, బేబీస్కి వెయిట్ పెరుగుతున్నారా లేదా అని కాదు, ఎంత యాక్టివ్గా ఉన్నారా లేదా అని చూడండి అని చెప్పేవారు. బట్ చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది పాప చాలా సన్నగా ఉంది, తనకి ఏదో బాగాలేనట్టుంది అని అనేవారు. ఈ మాటలు నాకు ఇంకా స్ట్రెస్ఫుల్గా అనిపించేవి. మిగతా స్టోరీ గురించి రేపు మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.